బాపట్ల జిల్లాలో ఒక ఖైదీ పరారయ్యాడు. రేపల్లె సబ్ జైల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావుకు డబ్బు ఎరగా చూపించి రిమాండ్ ఖైదీ భీముడు అజిత్ కుమార్ పారిపోయినట్లుగా జైలు శాఖ విచారణలో వెల్లడైంది. దీంతో సూపరింటెండెంట్ ని జైళ్ల శాఖ సస్పెండ్ కూడా చేసింది. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం చికిత్స పేరుతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన అజిత్ మార్చి 28న వాష్రూమ్ కి వెళ్లొస్తానంటూ పరారయ్యాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఇద్దరు కానిస్టేబుళ్లను జైళ్ల శాఖ వెంటనే సస్పెండ్ చేసింది. ఖైదీకి కార్డియాలజీ ప్రాబ్లం ఉంది, మెరుగైన వైద్యం అవసరమంటూ జైలు సూపరింటెండెంట్ వైద్యులు కుమ్మక్కైపోయి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడి నుంచి పారిపోవడానికి సహకరించారని అధికారులు గుర్తించారు. ఇందుకు సూపరింటెండెంట్ కు చెన్నైలో ఉన్న తన సోదరుడి ద్వారా 60,000 రూపాయలు అజిత్ కుమార్ ఫోన్ పే చేయించినట్టుగా నిర్ధారించారు. గత నెలలో పారిపోయిన అజిత్ కుమార్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. ఎలాంటి సాంకేతిక ఆధారాలు లభించకపోవడం, అతడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సూపరింటెండెంట్ ఆమ్యామ్యాలకు ఆశపడి ఖైదీ అజిత్ కుమార్ పారిపోయేలా చేసిన తీరు ఇప్పుడు జైళ్ల శాఖలో చర్చనీయాంశంగా మారింది.